వ్యక్తుల యొక్క అతిశయం నేపాల్ భారత్ మధ్య సంబంధాలు చెడగొట్టింది. అట్లాగే దాన్ని అడ్డుపెట్టుకుని నేపాల్లో చైనా వేసిన పాచిక పారలేదు, అది ఫెయిల్ అయ్యింది. బేసిక్గా నేపాల్ రాచరికం. వాస్తవంగా నేపాల్ ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు భారత్లో కలిసిపోతానంది, భారత్లో ఒక రాష్ట్రంగా ఉంటానంది. కానీ జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకోలేదు. ఎందుకని? రాచరికం ఉన్నది. అప్పటికి జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు కూడా ఈ దేశాలుగా ఏదైతే ఎక్కడికక్కడ కోటలు రాజస్థాన్ కానీ ఇవన్నిట్లో ఉన్నటువంటివి ఉన్నాయో అవన్నిటిని విలీనం చేస్తానన్నప్పుడు దేశంలో భాగం కింద వాటన్నిటి యాక్సెప్ట్ చేశారు. అయితే రాచరికాల దగ్గర వాళ్ళకు వచ్చేటటువంటి విలువ నెహ్రూకి రాదు. రాజు దగ్గరికి నెహ్రూ పోతే ఒక గెస్ట్ అవుతాడు తప్పించి రాజు కాడు అక్కడ. అందుకని అంగీకరించలేదు అతను. ఇది అంగీకరించలేదు, అప్పుడు బెలూచిస్తాన్ వస్తానంటే దాన్ని అంగీకరించలేదు. అట్లాగే చెడగొట్టాడు ఆయన. ఆయన స్వార్థం ఏంటంటే ఆనాడు రాచరికం, బ్రిటన్ రాచరికం ఉంది కదా, బ్రిటన్ రాచరికం తరహాలో భారత రాచరికంలో తను ప్రజాస్వామ్యం పేరుతో రాజు, తన కుటుంబం, ఇది తను వేసుకున్న ఎత్తుగడ. అదే ఫార్ములాని ఇందిరాగాంధీ కూడా ఫాలో అయింది. మధ్యలో వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రిని లేపేయడానికి ఆనాడు సహకరించింది. అక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటి? రాచరికపు పోకడలే వీళ్ళది కూడా. ఇవాళకి కూడా రాహుల్ గాంధీదైనా అదే రాచరికపు పోకడ, ప్రియాంక గాంధీ వాద్రానైనా అదే రాచరికపు పోకడ. ఆ రోజున నేపాల్ వాళ్ళు అంటే వీళ్ళకి ఎందుకు నచ్చలేదంటే రాచరికం కారణంగా. తర్వాత కాలంలో ఏమైంది? అక్కడ పశుపతినాథ ఆలయానికి ఇందిరాగాంధీ వెళ్తే అంగీకరించలేదు. పశుపతినాథ ఆలయంలో అన్యమతస్థుని వివాహం చేసుకున్న హిందువులు నాట్ అలౌడ్. ఈవిడ పార్సీ అయినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది కాబట్టి అలౌ చేయలేదు. కాబట్టి ఇందిరాగాంధీకి మరింత ఆగ్రహమైంది. నేపాల్ నాశనానికి ఆనాడే బీజాలు వేసింది. ఆ తర్వాత చూసుకుంటే రాజీవ్ గాంధీ తన భార్యను తీసుకుని వెళ్తే అలౌ చేయలేదు. సోనియా గాంధీ అన్ని మతస్థురాలు కాబట్టి. ప్రధానమంత్రి అంటే మీ తల్లినే రానిలేదు, ప్రధానమంత్రినే రాలేదు, నువ్వు ప్రధానమంత్రి భార్య అయితే ఏంటన్నారు వాళ్ళు. మా ఆలయపు ఆచారాలు అన్నారు. అందుకు పగబట్టినటువంటి రాజీవ్ గాంధీ ఆనాడు రాచరికపు కుటుంబాన్ని చంపేశారంటూ చైనా ప్రచారం చేసింది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాచరికపు కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. అక్కడ తిరుగుబాటు చేశారు అని చెప్పారు. అసలు ఆ కేసే తేలలేదు, ఏమీ తేలకుండా రాచరికపు కుటుంబం చనిపోయింది. ఆ చనిపోవడానికి కారణం భారతదేశం చేసిందన్న కారణంగానే. అంతకుముందు నేపాల్కి సాంస్కృతికంగా మనకి మంచి డీలింగ్, మనం వాళ్ళు ఒకటే ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి వాళ్ళు కాస్త పక్కకి వెళ్ళిపోయినట్టయింది. ఇప్పుడు నేపాల్ పరిస్థితి పోని చైనా ఇంత పెంట చేసి అదేమన్నా సరిగ్గా చేయించగలిగిందా పరిపాలన అంటే? ఇప్పటికి 19 మంది మారారు ప్రధానమంత్రులు. వస్తాడు పోతాడు. హయ్యెస్ట్ పరిపాలించింది 3.5 సంవత్సరాలు ఇప్పుడు దిగినటువంటి ఓలీ శర్మే. అదే గొప్ప రికార్డు అక్కడ. అంటే నిరంతరం అస్థిర ప్రభుత్వాలు, నిరంతరం రచ్చరచ్చ ప్రభుత్వాలు. నేపాల్ దరిద్రం అది. కాకపోతే దానివల్ల ఏమవుతుంది? అస్థిర ప్రభుత్వాలు ఉండేటప్పుడు పెట్టుబడులు రావు, ఎవరు నమ్మరు. అది అతిపెద్దదైనటువంటి సమస్య. అందువలన అక్కడ నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు కరువైపోతుంది. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? ఈ జంజీ అని చెప్పేటటువంటి వాళ్ళు ఏమైనా పరిష్కరించగలరా? లేదు. ఒరిజినల్గా చెప్పాలంటే అక్కడ ఆ కమ్యూనిస్టుల్ని పక్కన పెడితే కానీ సక్సెస్ కాదు. అలా జరిగేటందుకు అసలు పోరాటం జరిగితే అద్భుతంగా ఉండేది. మొన్న ఈ మధ్యనే అట్లాంటి పోరాటం ప్రారంభమైంది, రాచరికపు అనుకూల పోరాటం. దాన్ని నాశనం చేయడానికి ఇప్పుడు ఈ జంజీ పోరాటం, అది అసలు సంగతి.